ఒకవేళ జగనే గెలిస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ని మర్చిపోండి. ఇంతకుముందు ఉపేంద్ర సినిమా చూసే ఉంటారు. ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి కదా, నా రాష్ట్రాన్ని అమ్మేస్తాను అంటాడు. రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. ఇప్పటికే విశాఖ ఉక్కును అమ్మేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలకు సంబంధించిన పాలు మొత్తం కూడా ఇంతకుముందు కేంద్రం సపోర్ట్ చూసుకొని విర్రబీగాడు. ఇప్పుడు కూటమితో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కాబట్టి అక్కడక్కడ గొడవలు జరిగినాయి. అదే కనుక బీజేపీతో పొత్తు కనుక లేకపోయినట్టయితే 175 నియోజకవర్గాల్లో కూడా మాచర్లో జరిగిన పరిస్థితులు జరిగి ఉండేవి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఏం జరిగిందంటారు? మాచర్లలో ఏం జరిగింది అసలు? రెంటాల, కారంపొడి దాడులు ఏ విధంగా చెప్పారో, పక్కనున్న తెలంగాణ నుంచి కూడా 1000 మంది రౌడీలను తెప్పియటం కానీ 50 కార్లలో దాదాపుగా. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారు, జారుకున్నారు, భయపడ్డారు. గన్మెన్స్ కూడా ఎస్పీ ఆఫీసులో గన్స్ హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. వీళ్ళు నిజంగా గెలిచే వాళ్ళు అయితే వీళ్ళు ఇన్ని దాడులు చేయాల్సిన అవసరం లేదు. మాచర్లో కానీ, వైజాగ్లో కానీ, తాడిపత్రిలో కానీ, ఏది చంద్రగిరికి చెందిన పులివర్తి నాని గారిని తిరుపతిలో దాడి చేయటం జరిగింది. ఏ ఒక్కరిని కూడా మేమైతే వదిలే ప్రసక్తి లేదు. కొడాల నానిగాడు కానీ, వల్లభనేని వంశీగాడు కానీ, పేరు నానిగాడు కానీ, జోగి రమేష్ గాడు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. పేరు నానిగాడు కానీ, వీళ్ళందరికీ కూడా రోజా కానీ, విడతల రజనీ కానీ ప్రతి ఒక్కరికి కూడా మా మొక్క అని లేదు, మా పార్టీ అనే కూడా లేదు. వీళ్ళకైతే మాత్రం తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. అంటే మీరు వాళ్ళ మీద రివెంజ్ చేసుకోవడానికి వస్తున్నారు? రివెంజ్ కాదండి, రివెంజ్ కాదు. ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలకి మీరు మంగళగిరి పార్టీ అది అనట్లేదు, నేను చెప్పిన దాన్ని మీరు ఆన్సర్ చేయండి. చెప్పండి. నేనేమంటున్నా అంటే మీరేమన్నారు వాళ్ళకు ఉంటది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఉంటది అంటే వాళ్ళు చేసిన అరాచకాలు చెప్పండి. ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా తిట్టడం, ఏది చంద్రబాబు గారు ఏం చేశారు, చంద్రబాబు గారి వైఫ్ గారు ఏం చేశారు, మామూలుగా లోకేష్ గారు కానీ అసలు ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో ఉన్న లేడీస్ని పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళు అని మాట్లాడడం గురించి కానీ, నువ్వు 3 రాజధానులు కడతా అని మాట్లాడడము, మీ లాయరు 65 ఏళ్ల వయసులో 3వ పెళ్లి చేసుకుంటే ఫారం పోతానికి దాదాపుగా ప్రజల సొమ్ముని 43 కోట్లు ఖర్చు పెట్టావు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ లండన్ పర్యటనకి? కోర్టు ఎందుకు ఈ విధంగా కన్న కొడుకుని చూసినట్టు చూస్తుందో మాకైతే కోర్టును కూడా నమ్మే పరిస్థితిలో ఈరోజు ఏపీలో ప్రజలు లేరు. ఎందుకు అంటే ఎవరి బాట వాళ్ళకి. ఎందుకంటేనండి ఈసారి కనుక ఇవిడో పార్టీ గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలు నా మాట కూడా వినే పరిస్థితిలో లేరు. ఎందుకు అంటే మీరు చేసిన అరాచకాలు, మీరు మాట్లాడిన మాటలు, అవి బూతులు మాట్లాడారు, మనుషుల్ని చంపేశారు, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ కేసులు పెట్టారు, కమ్మాళ్ళ చేత రెడ్ల చేత తిట్టడం కానీ, చివరికి రివర్స్ అయ్యి సొంత చెల్లె నిన్ను చీకొట్టడం కానీ, నీ తల్లి చీకొట్టడం కానీ, ఒక శవం కోసం నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు ఆడిన గులకరాయి నాటకం కానీ, ఇంతకు ముందు ఆడిన కోడికత్తి కేసు కానీ, బాబాయ్ కేసులో అందరూ కూడా లోపలికి ఒకటి కాదండి. నాకు తెలిసి ఇతని మీద ఉన్న కేసులకి జీవితాంతం ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటకు రాదు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే భూస్థాపితమైందో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా భూస్థాపితం అవుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, ఒక్క ముక్కలో చెప్పండి, ఏపీకి సీఎం ఎవరు? పెద్ద ఆయనే సీఎం. టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది. జూన్ 9వ తారీఖున చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. టీడీపీ కూటమికి 120 స్థానాలకి ఒక్కటి కూడా తగ్గదు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, అసెంబ్లీలో
పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడం, స్పీకర్గా RRR గారు ఉండటం. ఇక చూడండి, ఇక జైల్లో ఖైదీ జైల్లో ఉంటాడా లేక అసెంబ్లీలో ఉంటాడా, ఏం మాట్లాడతాడు. మేమైతే ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, అండ్ చూసాక ఫ్రెండ్స్, కిరణ్ కుమార్ గారు అయితే జగన్ జైలుకి, పవన్ అండ్ చంద్రబాబు అసెంబ్లీకి అయితే కిరణ్ కుమార్ గారు అంటున్నారు. అట్ సేమ్ టైం ఈయన మాటల్లో క్లారిటీ అండ్ నిజం ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో మాకు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.